నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతి పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఘన స్వాగతం పలికిన జిల్లా అధికార యంత్రాంగం. నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయిస్తున్న ఎక్స్ట్రాబేక్ పై బీజేపీ నేత పనబాక కోటేశ్వరరావు ఫిర్యాదు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వైభవంగా ప్రారంభమైన శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర. అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. 3 రోజుల తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు జిల్లా అధికార యంత్రాంగం ఘన స్వాగతం పలికారు. తిరుపతి జిల్లా పర్యటన సందర్భంగా రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నులు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్, శ్రీకాళహస్తి సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ అధికారులు భానుప్రకాష్ రెడ్డి, కిరణ్మయి, డీఎస్పీ తదితరులు రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో స్వయంభుగా వెలిసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి నల్లారెడ్డి రమేష్ బాబు రెడ్డి, జ్యోతమ్మ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అదేవిధంగా స్వామివారి వివాహానికి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. అలాగే స్వామివారి కళ్యాణ సందర్భంగా దివంగత దువ్వూరు హనుమంతరామిరెడ్డి, దువ్వూరు ఈశ్వరమ్మల జ్ఞాపకార్థం వారి కుమారులు దువ్వూరు శేషరెడ్డి, దువ్వూరు రాఘవరెడ్డి, దువ్వూరు రామలింగారెడ్డిలు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణం సందర్భంగా వివాహాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శశాంక్, ఆలయ చైర్మన్ కామిరెడ్డి మునిశంకర్ రెడ్డి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు, ఆలయ ప్రధాన అర్చకులు భానుప్రకాష్, స్వామి తదితరులు పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణ తలంబరాలు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా భక్తులు హాజరయ్యారు.
అమ్మ అక్కడ పడి కిందకి వెళ్ళండి కిందకి పెట్టండి బండి అటు షాపులు జరుపుకుంటే మేడిపండు చూడు మేలిమైనుండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్లుగా మారింది విద్యానగర్లోని ఎక్స్ట్రాబెక్ పరిస్థితి. బయట నుంచి చూడడానికి హంగు ఆర్భాటాలతో ఎంతో అందంగా ఉన్న లోపల మాత్రం అంతా డొల్లే కనిపిస్తుంది. నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయిస్తూ ప్రజలకు అనారోగ్యానికి గురి చేస్తూ సొమ్ము చేసుకుంటున్న ఎక్స్ట్రాబెక్ పై భారతీయ జనతా పార్టీ నాయకులు పనబాక కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కోట మండలం విద్యానగర్ లో ఉన్న ఎక్స్ట్రాబెక్ లోని ఆహార పదార్థాలను తిరుపతి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి మదిలేటి తనిఖీలు చేశారు. బేకరీలోని ఆహార తయారీ యూనిట్లు, నిల్వ సౌకర్యాలు, సంస్థలు పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీ చేశారు. ఈ క్రమంలో అక్కడ ఫంగస్ పట్టిన బ్రెడ్లు, కుళ్ళిన పండ్లతో చేసే జ్యూసుల తయారీ, కేక్లు తయారీ కోసం వాడే కాలం చెల్లిన ప్రాణాంతక రసాయనాలు, చెడిపోయిన పదార్థాలను చూసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కంగుతిన్నారు. వాటిపై నివేదికను తయారు చేసిన అధికారులు జిల్లా కలెక్టర్ అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే బేకరీ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. పలుమార్లు బేకరీ నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని హెచ్చరించినా వారి తీరు మారడం లేదని, త్వరలో బీజేపీ ఆధ్వర్యంలో బేకరీని క్లోజ్ చేయించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని బీజేపీ పనబాక కోటేశ్వరరావు హెచ్చరించారు. ఊపిరితిత్తులో పోతే బ్రెయిన్ పోతే ఏమైతుంది సంక్రాంతికి పోతావు చూడు. బాగా నానబెట్టేస్తాను నెలలో. బాబాయ్ బాబాయ్ రా. చూసిన తర్వాత అప్పుడు పడేసేస్తారు. కంప్లైంట్ వస్తూనే ఉంటుంది. అవి కాదు బాబు అది ఉండడం ఇంత జరిగినా కూడా దానిపైన నేను చెప్పేది లేబుల్ ఏదైనా కానీ వన్ డే నీకు తెలుసు ఇప్పుడు నీకు దాని గురించి సెకండ్ నంబర్ ఇచ్చారు కదా. ఎందుకు 3 टाइम आएगा इधर. దీనికి ఒక పెయింట్ వేసేసేయండి. సరే సార్. మీ వర్కర్ నేను చెప్పాను కదా, వాడు ఒక డబ్బులు అయినా సార్ చూసారా 24/1 ఏముంది డేటు ఎక్స్పైరీ. మేమైతే ఇందులో రాలేదు సార్. మనుషుల చేత యాడ్ చేస్తున్నారా ఏమన్నా హౌస్లోకి పెడుతున్నారా మీరు? యూజ్ చేసిన సగం దాంట్లో పెట్టకూడదు. మేనేజర్
షార్ట్ పోయింది సార్. చంద్ర బిలో మళ్ళీ కత్తితో కోసం చూసుకుంటే కూడా అయిపోయింది కదా, నిన్న చూసుకుంటే అయిపోయింది. అది వాళ్ళకి లెక్కలేదు సార్, వాళ్ళకి లెక్కలేదు సార్. మీ ఇంట్లో ఇట్లా వాడతారా? ఎప్పుడు తీసేసుకోవాలి, ఎట్లా వాడతారు? డబ్బులకి ఇచ్చున్నావు, అనేది ये डाला तो पूरे चले गए। देखो ये फंगस आ रहे हैं, हमारा घर में जरा सा क्या పోసేటప్పుడు చూసుకుంటారు లోపల దానికి కత్తికి వచ్చి అదే అదే తిరుపతి జిల్లా ఆహార భద్రతా అధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు విద్యానగర్లో ఒక 3 రోజుల కిందట బ్రెడ్ మీద కంప్లైంట్ రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ఎస్ట్రా మార్ట్ విజిట్ చేసి కంప్లైంట్ ఇచ్చిన 2 పెద్ద మనుషుల సమక్షంలో ఎస్ట్రా మార్ట్ మేము ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇందులో ఎక్స్పైర్ అయిన స్టాకు, డీకంపోజ్ అయిన పండ్లు, తర్వాత ఈ ఫ్రిడ్జ్లో కూడా ఎక్స్పైర్ అయిన స్టాక్ చాలా ఉంది. తర్వాత వీళ్ళు మెయింటెనెన్స్ అసలు లేదు. తర్వాత పబ్లిక్లో కూడా వీళ్ళు బిహేవ్ చేసేది కూడా నచ్చలేదు. కాబట్టి ఈ విద్యానగర్ అయినా, కోట అయినా, తిరుపతి జిల్లాలో ఎక్కడైనా కూడా ఈ ప్రతి వ్యాపారస్తుడు ఒక వ్యాపార సంస్థని మనం నడుపుతున్నామంటే ఉదయం రాగా ఓపెన్ చేసినప్పుడు ఫ్రిడ్జ్ ఎట్లుంది, ఆ కిచెన్ ఎట్లుంది, స్టోర్ ఎట్లుంది, ఎక్స్పైరీ స్టాక్ ఏమైనా ఉన్నాయా, ఈ బ్రెడ్కు ఈ కేకులకు ఎక్కువ లైఫ్ టైం ఉండదు. అవి రాగానే ఒకసారి చూసుకోవాలా. ప్రతి బిజినెస్ మీద చాలా ఈ మధ్య కంప్లైంట్స్ ఎక్కువైపోయినాయి. ఇది చూస్తుంటే మాకే అసహ్యం వేస్తుంది. కాబట్టి ఈ కలర్స్ వాడడం కానీ, ఈ టేస్టింగ్ సాల్ట్ వాడడం కానీ, ఈ స్వీట్లలో కలర్స్ కూడా వాడిన నూనెలు వాడినట్లు కూడా వాడకుండా ఎక్కడైనా కంప్లైంట్ ఉంటే మా నోటీస్కి వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాం. ఆల్రెడీ నిన్న ఆగస్టు 7-8 తారీఖులో కూడా జిల్లా అంతా స్పెషల్ రైడ్ చేసి కొన్ని కేసులు బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా జనవరిలో కూడా మొత్తం రాష్ట్రం మొత్తం ఫుడ్ ఇన్స్పెక్టర్లు, లీగల్ మెట్రాలజీ వాళ్ళు వచ్చి ఇక్కడ రైడింగ్ చేసి చాలా కేసులు పెట్టాం. ఈ విద్యానగర్లో కూడా గత 1 year బ్యాక్ కూడా సర్ప్రైజ్ రైడ్ చేసి 5-6 కేసులు అంచే కోర్టు కేసులే పెట్టారు. ఈరోజు కూడా ఈ కుళ్ళిపోయిన పండ్లు, మురిగిపోయిన కూరగాయలు, ఎక్స్పైర్ అయిన కేకులు, బ్రెడ్లు దీని మీద ఒక FIR ఫైల్ చేసుకొని జాయింట్ కలెక్టర్ సారు కోర్టులో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సార్ కోర్టుకు మనం నోటీస్ ఇచ్చి పిలిచినప్పుడు వస్తే సార్ ఎంత ఫైన్ వేస్తే ఆ ఫైన్ కట్టి వీళ్ళు రెక్టిఫై చేసుకోవాల్సి వస్తుంది. ఇదే చర్యగిన రిపీట్ జరిగినట్టయితే వీళ్ళ ఫుడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి వీళ్ళ వ్యాపార సంస్థ క్లోజ్ చేయడానికి కూడా ఇటువంటి మేము వెనకాడం. ఈ చర్యలు ఇక్కడే కాదు, ప్రతి బేకరీ కానీ, స్వీట్ స్టాల్ కానీ, హోటల్ కానీ, రెస్టారెంట్ కానీ, మెస్సులు కానీ తగు జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఎక్కడైనా కానీ మీకు కూడా పబ్లిక్ ఎక్స్పైరీ స్టాక్ కానీ, కలర్స్ కానీ మీకు డౌట్ వచ్చినట్టు మాకు కంప్లైంట్ చేయొచ్చు. మా నంబరు 9440104759. థ్యాంక్ యూ. కోటేశ్వరరావు, నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గంగా పనిచేస్తున్నా. సోమవారం సాయంకాలం 4 గంటలప్పుడు 4:30-5 ప్రాంతంలో మేము కేకు కొన్ని వస్తువులు కొంటే తీసుకొని ఇంటికి పోయిన తర్వాత పొద్దున్న చూడగానే దానిలో బాగా ఫంగస్ ఫామ్ అయింది. దాని మీద ఎక్కడికి వచ్చేది రెగ్యులర్గా సమాధానం చెప్పారు. దాన్ని బట్టి నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేస్తే ఈరోజు సార్ వచ్చి అంతకుముందే మీడియా సమక్షంలో వచ్చి ఇదంతా చూడడం జరిగింది. అప్పుడే బయటపడ్డాయి. 2 రోజులు అయిన తర్వాత కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి తిరుపతి నుంచి వచ్చి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే అనేక విషయాలు అనేక దారుణంగా ఇక్కడ బయటపడ్డాయి. అన్ని కూడా ఆయనే కళ్ళారా చూశారు. దీన్ని ఇక్కడ రౌడీలు పెంచిపోయిస్తున్నాడు. ఎవరిని అడిగితే మేము పార్టీ వైపు నుంచి వచ్చున్నాం, సార్ జిల్లా ఆఫీసర్ ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే ఈ షాపులో పనిచేసేవాడు ఒకడు బ్రోకర్ నా కొడుకు వాడు రౌడీలు చేస్తున్నాడు, ఇటువంటి రౌడీలను ప్రోత్సహిస్తున్నారు. వీళ్ళు ఈ రౌడీలు చూసి భయపడతాం అనుకుంటున్నారేమో. దీని సార్ చర్య తీసుకొని వీళ్ళ మీద క్రిమినల్ యాక్ట్ చేసే చేయకపోతే మేము భారతీయ జనతా పార్టీ దీన్ని ఈ షాప్ ముందరే ధర్నా చేసి పేద ప్రజలు న్యాయం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇష్టంగా ఉంది అంటే పొరపాటు అయిపోయిందని ఒప్పుకోకుండా వాడు రౌడీజం చేస్తారు. అంటే సార్ ముందరే వాడు రౌడీజంకి వచ్చా అంటే సామాన్య మానవ ముందరే ఎంత దబాయిస్తాడు వాడు. వీళ్ళు చేసే అక్రమ వ్యాపారంలో రౌడీలు కూడా పెంచిపోస్తున్నారు. దీని మీద కోట పోలీస్ స్టేషన్ కేసు పెడతాను ఇప్పుడు పోయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర వైభవంగా ప్రారంభమైంది. చాకలి మండపంలో అమ్మవారి ప్రతిమకు సాంప్రదాయ పసుపు కుంకుమల సారీ సమర్పించారు. మీరాసిదారుల సారెతో
శ్రీ పోలేరమ్మ వారికి అమ్మవారికి సేవకులు ప్రాణప్రతిష్ఠ గావించారు. ఈ ప్రధాన ఘట్టంతో శ్రీ పోలేరమ్మ అమ్మవారు సమగ్ర రూపం దాల్చడంతో భక్తజనులకు దర్శన భాగ్యం కలిగింది. అనంతరం ప్రత్యేక పూల రథంలో పాతకోట మీదుగా బజారు వీధిలోని అమ్మవారి ఆలయానికి ముగ్గురమ్మల మూలపుటమ్మ బయలుదేరుగా ఈ అమ్మవారి ఉత్సవ శోభాయాత్ర అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా సాగింది. గురువారం తెల్లవారుజామున అమ్మవారు నడివీధి ఆలయంలో కొలువు తీరగా అమ్మవారి సేవకుల ప్రత్యేక పూజలు అనంతరం ఉదయం నుండి భక్తజనులకు దర్శన భాగ్యం కలగడంతో అమ్మ దర్శనం కోసం భక్తజనం క్యూ లైన్లలో పోటెత్తారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం వెంకటరమణారెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే నెల్లూరు జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజలు సుభిక్షంగా సురక్షితంగా ఉండేలా పోలేరమ్మ ఆశీస్సులు అందించాలని ఆకాంక్షించారు.
ఫోటో తీరా. చేస్తారా డిపార్ట్మెంట్ వదిలే డిపార్ట్మెంట్ ఇక్కడ ఉండిపో. మేడం ఓకే. అందరికీ నమస్కారం. అమ్మగారికి ముందు నమస్కారాలు తెలియజేస్తాను. జిల్లా ప్రజలందరినీ సురక్షంగా సుభిక్షంగా పోలేరమ్మ దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. జిల్లా ప్రజలందరూ బాగుండాలని ఆ అమ్మ దయ వల్ల బాగుండాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరుపతి పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఘన స్వాగతం పలికిన జిల్లా అధికార యంత్రాంగం. నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయిస్తున్న ఎక్స్ట్రాబేక్ పై బీజేపీ నేత పనబాక కోటేశ్వరరావు ఫిర్యాదు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్.
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వైభవంగా ప్రారంభమైన శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర. అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.